జరిగిందే టూరు? మంచిగా జరిగిందా? మంచిగా జరిగిందిరా టూరు. నువ్వు రమ్మంటే రాకపోతే. అయ్యో బావా, నువ్వు వారం రోజులు టూర్ పోవడేమో కానీ మొత్తం గుడ్డి గుడ్డి అయిపోయిందా నాకు వారం రోజులు. ఎందుకురా? ఎందుకు? అవునే బావా, నువ్వు టూర్ పోయినాక తెల్లారే లచ్చిగాడు వచ్చిండు కదలే. అవునట కదరా, అందరు అంటుండ్రు. అది ఇంకా నాకు గల్లేడు. అయ్యో బావా, వాని ప్రవర్తన, వాని మాటలు, వాని లెక్క చూస్తే అసలు వాడు మన లచ్చిగాడేనా అనిపిస్తుంది. నమస్తే అన్న. మబ్బులు వచ్చిన అన్న, నువ్వు ఊకే దుబాయ్ అంటావు కదనే. ఆ లచ్చిగాడు దుబాయ్ నుంచి వచ్చిండు, వాడిని అడగకపోయినావు వీసా గురించి ఒకసారి? తమ్మి, నేను అదే అనుకుంటున్నారా, అడుగుదాం అనుకుంటున్నా కానీ వాని మాటలు, వాని వేషాధారణ, వాని యూత్ వశపడతలేదురా. వాడు మనల్ని మాట్లాడినిస్తాడా? మొత్తం వాడే మాట్లాడుతుండు. లక్ష్మణ్, ఏం సెంటర్ కొట్టుకున్నారా? మస్తు వాసన వస్తుంది. దుబాయ్ సెంటర్ రా, అట్లుంటది మరి. అబ్బా, ఒక బాత్రూమ్ టీ కదరా. ఇసోటి ముందు చెప్పాలి కదరా, అన్ని అయిపోయాయి. సరే పొందిరా, మళ్ళీ 10 నెలల తర్వాత రాని వస్తా కదరా, నీ కోసం కాటన్ తీసుకొస్తా. కాటన్ ఎందుకురా? అవి బీర్లారా తాగుతందుకు. ఒక్క బాటలు ఉంటే ఇట్లా ఏమవుతుందిరా? అరే, నువ్వు కొన్ని ఉంచుకోరా, చుట్టుపోలకి ఇయ్యు, చచ్చేదాకా చేసుకుంటారు. తమ్మి నమస్తేరా. మస్తన్నా. తమ్మి అంత మంచిగానారా? సబ్ పూరా అచ్చా హై. అరే, ఎట్లుంటురే మీరంతా ఇంత ఎండలా? అరే, ఎంత మండుతుంది ఈ ఎండకు, ఎప్పుడెప్పుడు పోవాలనిపిస్తుంది ఆ దేశానికి. అరే, భలే ఉంటురేందే ఈ ఎండకు మీరంతా ఇక్కడ. అరే లచ్చిగా, ఇక్కడ కంటే అక్కడ ఎండలు బాగానే కొడతాయి కదరా, నీకు కొడతలేదు ఆడ ఎండ? అరే, నా ఒంటి మీద ఎండ కూడా పడదురా, 24 గంటలు ఏసీలో ఉంటా. అరే, నేను రోడ్డు మీద పోతే కార్లో పోయినా ఏసేనాయ్, ఆఫీస్కి పోయినా ఏసేనాయ్, ఆఖరికి బెడ్రూమ్లోకి అయినా ఏసే. మరో విషయం తెలుసారా, బాత్రూమ్కి అయినా ఏసీలనేరా. అరే నవీన్, కంపెనీ నాకు సొంతంగా ఒక విల్లా ఇచ్చిందిరా, దాంతో పాటు ఒక 10 మంది వర్కర్లు ఇచ్చిర్రా నా కింద. నాకేది కావాలన్నా మొత్తం వాళ్ళే చూసుకుంటారు, సర్వస్వం. తెలుసా నీకు? అరే, నాకు ధూపు అవుతుందంటే వాళ్ళే నీళ్ళు ఆపిస్తారా, నాకు ఆకలి వేస్తుందంటే వాళ్ళే తినిపిస్తారా. మరి బాత్రూమ్ పోవాలంటే వాళ్ళు రారు, నేనే పోతా. అనే భలే ఉంటుర్రే మీరంతా ఈ దేశంలో. బోర్ వస్తలేదా మీకు? అరే లక్ష్మణ్, ఎట్లా అయిపోయినావురా? ఎండాకాలం వస్తే మామిడికాయల దొంగతనం పోతుంటుంది. ఆ దొరగారు నిన్ను చెట్టు కట్టేసి కొడితే పైంటని తేరుకున్న వారి గుర్తుందారా? అన్నా, అదొక అప్పుడు. ఇప్పుడు ఆ మామిడి తోట మొత్తం దొరగారిని అమ్మమని చెప్పమాను. ఇప్పుడంటే ఇప్పుడే ఉన్న కాడనే కొంటా నేను. తెలుసా నీకు? అరే లక్ష్మణ్, నరేంద్ర అన్న కలుతాడారా నీకు? ఏ నరేందర్ అన్నని? అరే లచ్చిగా, మా ఇంటి పక్కకు ఉండకపోనా? ఇప్పుడు మెట్పల్లి ఉంటుండు, గత 30 సంవత్సరాల నుంచి దుబాయ్లో ఉంటుండు. ఆ నరేంద్ర అన్ననే. అరే, నాకు గుర్తుకత్తలేరురా. అరే అంతెందుకు, నువ్వు మర్చిపోయినావా? మనం ఒకసారి కినాలొడ్డుకు బట్టలు పెట్టి స్నానం చేయంగా మన బట్టలు సైకిల్ వల్ల ఎత్తుకపోతే నరేందర్ అన్న లుంగి కట్టుకొని పోయే కదా, ఊళ్ళోకి పోయి బట్టలు తీసుకొచ్చినావు మనవి. ఓ, ఆ నరేందర్ అన్ననా? 30 साल से क्या काम करता, हमको सलाम करता. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అతను 30 ఏళ్ళ సీనియర్, నీకు సలం కొట్టుడేంద్రా? ఎప్పుడు పోయినామన్నది ముఖ్యం కాదన్నాయ్, అక్కడ ఏ పొజిషన్లో ఉన్నది ముఖ్యం అన్నాయ్. సరే, టైం అవుతుంది, వేరే ఫ్రెండ్స్ ఎదురు చూస్తుర్రు, నేను వెళ్తా. మరి రాత్రి మందు అరేంజ్ చేస్తా, తాగుదాం. అరే నవీన్, ఈ నువ్వు ఆనకంజిత్తలకే డౌట్ కొడుతుందిరా. నమస్కారం సార్. నమస్కారం. ఎవరు బిడ్డ? నువ్వు గుర్తుపడతలేను. సార్ మీ స్టూడెంట్ సార్ నేను. సార్ మీ రాచకొండ లక్ష్మణ్ సార్. అవునా బిడ్డ? అవును సార్.
సంతోషం. ఇప్పుడు ఏం చేస్తున్నావు బిడ్డ మరి? సార్ దుబాయ్లో ఉంటున్నా, మొన్ననే చుట్టొచ్చిన. ఎక్కడైతే ఏంది బిడ్డ, నిజాయితీగా కష్టపడి పని చేసుకొని బతుకు. పిల్లలు ప్రయోజకులు అయితే మొదట సంతోషపడేది తల్లిదండ్రులేరా, ఆ తర్వాత గురులేరా సంతోషపడేది. మా శిష్యుడు పలానా పొజిషన్లో ఉన్నాడని గర్వంగా చెప్పుకుంటాం రా. మళ్ళీ ఇప్పుడు పోతున్నారా? సార్ 20 రోజుల్లో పోతున్నా సార్. బిడ్డ, దేశం కానీ దేశంలో ఉంటున్నావు, ఆరోగ్యం జాగ్రత్త, కష్టపడి పని చేసుకో, ఎవరితో లొల్లి పెట్టుకోకు. సరే సార్. అరే లచ్చిగా, ఏమయ్యారా నైట్ మంద అయిపిస్తా అంటివి, ఇదేనా నీ పద్ధతి? అరే మర్చిపోయినరా, నువ్వన్నా గుర్తుయ్యవారా? అరే నాకు ఎంతమంది ఫ్రెండ్స్ రా, ఊరోళ్ళాయే పొరుగురోళ్ళాయే, అసలు నాకు టైం సరిపోతలేదురా. అరే అందరు ఇదే మాట్లాడుతుర్రా, టైం ఇస్తలేవు టైం ఇస్తలేవు టైం ఇస్తలేవు. అరే పైగా ఈ ఎండలతోటి తట్టుకోలేకపోతున్నా, వెళ్ళిపోమనుకుంటున్నా. మీరు ఎట్లుంటుర్రా ఇక్కడ? నాకైతే వశపడతలేదు. ఇవాళ పొద్దుకి పక్క కూకుండుడే. నమస్కారం తమ్మి. మస్తన్నా తమ్మి, నేను ఇంటికేనరా, అమ్మాయి చెప్పింది సింత చెట్టు కింద ఉన్న తమ్ముడు కలుపు అని, అందుకే నేను కలవడానికి వచ్చినరా. తమ్మి, నీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నారా? ఏందన్నా చెప్పు. తమ్మి, నా ఆర్థిక పరిస్థితి బాగా ఖరాబ్ అయిపోయిందిరా. ఎట్లనే చేసి నాకు ఒక విజా పంపించి నన్ను దుబాయ్ తీసుకుపోరా. అన్న అది నాకు ఎంత పని, నా చేతుల పని. నేను దుబాయ్ పోయినాక 15 రోజుల్లో నువ్వు వస్తావు. అబ్బా థ్యాంక్స్ రా తమ్మి. మంద అవుతావా మరి? తమ్మి, నా మందు ఏముందిరా, నేను తీసుకొస్తా, నాకు మాత్రం విజా పంపి. సరేనా, నేను మందు చెప్తున్నా. అరే లక్ష్మణ్, నరేందర్ అన్న ఫోన్ చేసిండు, ఇండియాకి వస్తుండట, రేపు ఎక్కి ఎల్లుండి దిగుతాడట. తను ఎందుకు వస్తుండే? నిజంగానా? తను ఎందుకు ఇప్పుడు వస్తాడే? ఇప్పుడు రాడు, ఊకో నువ్వు. అతనత్తు నువ్వెందుకు గాలి గాలి అవుతున్నావురా? నేనెందుకు గాలి అయితేనే? నేను ఓంది అని ఎట్లా వస్తాడు? నేను సంతకం పెట్టింది రానే రాడు. అసలు ఏం జరుగుతుందని అక్కడ ఆలోచిస్తున్నా నేను. తను ఎట్లా వస్తాడే? నేను మళ్ళీ వస్తా. అమ్మలు అందరికీ నమస్తే. నమస్తే అన్న. తమ్ములు అందరు బాగున్నారా? అంత మంచిదన్న. అంతే బాగా అన్న. ఎన్ని రోజులు ఉంటారు మీరు ఇండియాలో? ఒక 20 రోజులు ఉంటుంది తమ్మి. ఏదేమైనా ఉపాధి కోసం దుబాయ్ పోయినా కానీ మన మాతృదేశం వస్తుంటే ఆ ఆనందమే వేరు. అన్న మరి నరేంద్ర అన్న దుబాయ్ వస్తా అంటుండు, తీసుకోగదనే? వాడు వస్తానంటే నేను తీసుకున్నారా? నీ పాస్పోర్ట్ డీటెయిల్స్ నాకు మెయిల్ చేయి. ఆ లక్ష్మణ్ గారిని దుబాయ్లో పనిలో పెట్టి నేనే కదరా, వీడు వస్తా అంటే నేను తీసుకోనా? అన్న ఆ లక్ష్మణ్ గారిని పనిలో పెట్టింది నువ్వు అని ఆడు వేరే తిరిగి చెప్పిండు. మరి ఏమని చెప్పిండ్రా? వామ్మో, వాడి మాటలు, వాడి లెక్క, వాడి బిల్డప్ మామూలుగా కాదే. వాని ముఖం ఒకరోజు ఏమని తెలుసారా? ఒకరోజు అనుకోకుండా వాడు నన్ను చూసిండు, నేను వాడిని చూడలేదు. షాపింగ్ మాల్ దగ్గర నుంచి నడుచుకుంటూ వెళ్తున్నా, నా వెనుక నుంచి నన్ను ఎవరో పిలిచినట్టు వినబడింది. వెనక్కి తిరిగి చూసిన, దూరం నుంచి నన్ను వ్యక్తి పిలుస్తూ పరిగెత్తుకుంటూ నా సైటు వస్తున్నాడు. నేను అక్కడ ఆగిన. దగ్గరికి వచ్చేంత వరకు నాకు వాడు ఏర్పడలేదు. ఒక్కసారిగా నన్ను గట్టిగా హత్తుకొని ఏడవడం మొదలుపెట్టిండు. అప్పుడు నేను, అరే ఈడు మన లక్ష్మణ్ గడు కదా అని గుర్తుపట్టిన. అరే లక్ష్మణ్, ఏమైందిరా? ఈ జుట్టు ఏందిరా? ఈ గడ్డం ఏందిరా? ఈ బట్టలు ఏందిరా? ఈ అవతారం ఏందిరా అని ఓదార్స్తూ అడిగిన. అప్పుడు వాడు, అన్నా నేను 3 నెలలైంది దుబాయ్కి వచ్చి, నేను ముక్కు ముఖం తెలని నమ్మి మోసపోయినా అని చెప్పిండు. అప్పుడు వాడు 3 నెలల నుంచి పడ్డ కష్టాలని చెప్పిండు. వెంటనే అని సెలూన్కి తీసుకెళ్ళి ఎంటికలు గడ్డం తీయించి షాపింగ్ మాల్కి తీసుకెళ్ళి 3 డ్రెస్సులు తీసుకొని రూమ్కి తీసుకెళ్ళిన.
మంచి ఫుడ్ తెప్పించి తిని 2 రోజులు రెస్ట్ తీసుకోమని చెప్పిన. 2 రోజుల తర్వాత అరే లక్ష్మణ్ టికెట్ ఏర్పాటు చేస్తా, ఇండియాకు వెళ్ళు అని అన్నా. దానికి వాడు అన్నా నేను ఇండియాకు పోను, ఏదైనా కంపెనీలో నాకు ఉద్యోగం చూడే అని మళ్ళీ ఏడవడం మొదలుపెట్టిండు. ఇప్పటికిప్పుడు వాడిని ఏ పనిలో పెట్టాలని ఆలోచిస్తున్నా. అప్పుడు నాకు గుర్తుకొచ్చింది, మా ఆఫీస్కి ఎదురుగా ఒక పెద్ద అపార్ట్మెంట్ ఉంది, అందులో 50 గదులు ఉంటాయి. దాంట్లో బాత్రూమ్ కడటానికి ఒక పని మనిషి కావాలని దాని ఓనర్ నాకు చెప్పిండు. అరే లక్ష్మణ్ ఫలానా అక్కడ ఈ పని ఉందిరా, మరి చేస్తావా అని అడిగిన. అందుకు వాడు అన్నా నేను ఏ పనైనా చేస్తా, నాకు పని కావాలి అని అన్నాడు. ఇంకా నెక్స్ట్ డే తీసుకుపోయి జాయిన్ చేసిన. 6 months దాకా ఒకటే కడుగుడు ప్రొద్దున మాకు పని చూస్తే నాకే బాధ అనిపిస్తుంది. అదే టైంలో మా ఆఫీస్ బాయ్ రిజైన్ చేసి వెళ్తుండు. నేను వెంటనే ఆ ప్లేస్లో వీని తెచ్చిపెట్టిన. ఇక మా కంపెనీ వీసా కావాలి కదా, 20 రోజులైనాక వానికి వీసా పడ్డది. కానీ మా కంపెనీ వాడిని అవుట్ పోయి రమ్మంది, అందుకే వాడు అవుట్ వచ్చిండు. ఇదిరా జరిగింది. అబ్బా లక్ష్మణ్గా ఎంత పని చేతిరా అన్న ఇంత జరిగిందానే? అరే నవీన్ నీకు ఆ రోజు చెప్పినా కదరా అని వాళ్ళకని చూస్తే ఏదో డౌట్ కొడుతుందని. అవునే బావా, నువ్వు ఆ రోజే చెప్పినవే. సరే తమ్ముడు, నేను వెళ్తా, పాతింటికి వెళ్ళొస్తా. ఓకే అన్న, నేను కూడా వస్తున్నా మరి. దా. అబ్బా ఎట్లుంటుర్రా ఈ ఎండల, నాకైతే వశపడతలేదు. అరే నవీన్, సాయంత్రం మెట్కలు పోదాంరా, ఏసీ తెచ్చుకుందాం, ఓకేనా? నైట్ నిద్రనే పడతలేరా, మొత్తం మంటలు మంటలు. అరే లక్ష్మణ్, నువ్వు దుబాయ్ పోయి ఎన్ని నెలలకు వచ్చినావురా? 10 నెలలకు వచ్చిన. పోయిన సంవత్సరము ఏ నెల పోయినవరా దుబాయ్? జూన్లో పోయినా. అంటే పోయిన సంవత్సరము ఏప్రిల్ మే నెల ఇండియాలో ఉన్నావు కదరా, మరి అప్పుడు కూడా గిట్లనే కొట్టినా కదా రెండరు, మరి ఎందుకు ఎంత బిల్డప్? నీ గురించి మొత్తం తెలిసిందిరా, నరేంద్ర నచ్చింది మొత్తం చెప్పింది నీ గురించి. అరే లక్ష్మణ్, గల్ఫ్ దేశాలు అంటే నాకు చాలా చాలా అభిమానం రా. ఎందుకో తెలుసా, ఇవాళ మన ప్రాంత ప్రజలు ఎక్కువ శాతం మంది తన సొంత ఇంటి కళను నెరవేర్చుకొని పిల్లల పెళ్ళిళ్ళు చేసి సంతోషంగా జీవిస్తున్నారంటే ఈ గల్ఫ్ దేశాల వల్లేరా. మాకు గల్ఫ్ దేశాలు అంటే ఇష్టమే, నీలాగా సొంత దేశాన్ని అసహించుకునేంత కాదు. అన్న, నేను ప్రవర్తించిన తీరు తప్పే అన్న. నేను ఎందుకు అలా ప్రవర్తించానంటే, నా అపార్ట్మెంట్లో ఎవ్వడు కూడా రెస్పెక్ట్ ఇవ్వలేరన్న. ఏదో 4 రోజులు ఇలా బిల్డప్ ఇద్దామనే తప్ప మన దేశం అంటే ప్రేమ లేక కాదే. అరే లక్ష్మణ్, నువ్వు ఎవరిని మర్చిపోయినా పర్వాలేదు, కానీ జీవితంలో మనల్ని ఎదగడానికి చేయూతనిచ్చిన వారిని ఎప్పటికీ మర్చిపోదు, గుర్తుపెట్టుకో. అన్న, ఇప్పుడే మెట్పల్లి పోయి నరేంద్రని కలుస్తాను. అన్న లచ్చిగాడు మంచోడేనే, వాడు అక్కడ ఎదుర్కొన్న అవమానాలకు వాడు అనుభవించిన ఆ బాధలకు ఇక్కడ వచ్చి ఏదో బిల్డప్ ఇస్తుంది అంతే. మంచోడే వాడు. అంతే అంటావా? అంతే మంచోడు, మనోడే కదనే.